కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందా అంటే ఇప్పుడు 50% స్లాబ్ ఉన్నది, దాన్ని దాటి చేసే అవకాశం ఉందా? నేనేమంటున్నా, సుప్రీంకోర్టు మండల కమిషన్ ఏది ఇంద్రాసాని కేసులో ఓకే 50 దాటదని చెప్పుకుంటేనే 50 దాటాలంటే ప్రత్యేక పరిస్థితులను చూపించామంది. ఓకే 140 కులాలు ఉన్నాయి. ఈ 140 కులాలలో ఎన్ని కులాలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో అవకాశం రాలేదు చెప్పు. ఓకే ఎన్ని కులాలు అసలు జనజీవన స్రవంతికి దూరంగా ఉన్నాయి, రాజకీయంగా వెనుకబడి ఉన్నాయి, విద్యాపరంగా వెనుకబడి ఉన్నాయి, ఉద్యోగపరంగా వెనుకబడి ఉన్నాయి, వార్డు మెంబర్ కానీ కులాలు కూడా ఉన్నాయి కదా. అదే అంటున్నా నేను. నువ్వు రాజకీయ రంగం తీసుకున్నప్పుడు వార్డు మెంబర్ కానోడు ఓకే ఇక అంతకన్నా ఘోరమైన పోస్ట్ అయితే లేదు కదా. లాస్ట్ పోస్ట్ అదే కదా. గవి కూడా కానోళ్ళు కాలం 50-60 కులాలు ఉన్నాయి. సో స్పష్టంగా రాజకీయ వెనుకబాటుతనం ఉన్నది. కానీ ఉన్నదనేటువంటిది లెక్కల ద్వారా నువ్వు నిర్ధారణ చేయాలి. నిర్ధారణ చేసి ఇంత లెక్కలు తీసినా 3-4 కోట్ల జనాభా లెక్కలు తీసినా ఇగో ఇవన్నీ మాకు అందుబాటులోకి వచ్చినాయి. ఆనాడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ప్రత్యేక పరిస్థితులు ఉన్నది, ఇగో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నేను రిజర్వేషన్ పెంచుకుంటా, నా వాళ్ళకు నేను రిజర్వేషన్ ఇవ్వడానికి నేను ముందుకు పోతా అని చెప్పి దాన్ని అమల్లోకి తీసుకొచ్చినప్పుడు న్యాయపరమైనటువంటి ఇబ్బందులు వస్తే ఇబ్బందులు రాకుండా ఉండడానికి హైకోర్టు సుప్రీంకోర్టులో కొట్లాడితేనే పార్లమెంట్ దగ్గరికి పోవాలి, అంటే కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలి, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో పెట్టమనాలి, 2 సభలు ఒప్పుకునేటట్టు చేయాలి, రాష్ట్రపతి సంతకం పెట్టేయాలి, 9 షెడ్యూల్ చేయాలి. అయితే దీని అన్నిటికీ ఏం కావాలి? నువ్వు లెక్కలను మంచిగా తయారు చేయాలి. కులాల వారిగా తీసినావు, నువ్వు ఇంతవరకు అనౌన్స్ చేయలే. గతంలో అనౌన్స్ కాలేదని చెప్పి నువ్వు అన్నావు కదా, నువ్వు చేసినావు. కులాల వారి లెక్కలు అనౌన్స్ చేసినావా? ఏమన్నా చేయనిగా. ఇప్పుడు ఆయన 42% లెక్కలే, నువ్వు ఇవాళ ఏమన్నావు? 42% బీసీలకు ఇస్తా అని చెప్పినావు. నువ్వు లెక్కలు తీసినావు కదా, వాటినే 56 అని చెప్తే సరిపోద్దా? మా బుడబుక్కలు ఎట్టున్నారు, మా బహురువులు ఎట్టున్నారు, మా వీరభద్రులు ఎట్టున్నారు, మా బాలసంతు వాళ్ళు ఎట్టున్నారు, మా గిసాడీలు ఎట్టున్నారు, మా దాసరి వాళ్ళు ఎట్టున్నారు, నువ్వు చెప్పాలి కదా. ఏ కులముడు ఎట్టున్నాడు? విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో వాళ్ళకి రిప్రజెంటేషన్ ఉందా లేదా? ప్రపోర్షనేట్గా లేకపోయినా కనీసం సముచితంగా ఉందా లేదా అని చెప్పాలి కదా నువ్వు. సముచితంగా లేకపోతే సముచితంగా ఇవ్వడానికి 50% దాటి అధికారం కేంద్రం ఇచ్చింది కదా, సుప్రీంకోర్టు ఇచ్చింది కదా. కాబట్టి చేసుకోవచ్చు అంటే మనం చేసుకోవచ్చు ఉన్నప్పుడు అవి నిరూపించాలని నేను అంటున్నా. నిరూపించే ప్రయత్నం చేయడంలో ఒక్కసారి కూడా వీళ్ళు కరెక్ట్గా పోలే. చెప్పిందే చెప్పినట్టు ఉంటుందని ఇక నేను ఇప్పుడు క్యూ న్యూస్ ద్వారా, ఎందుకంటే వాస్తవాలను తెలిపే ఛానల్ కాబట్టి, మల్లన్న ఛానల్ కాబట్టి మనం చెప్పాలని చెప్తాను. నేను ఒకటే, మీరు ప్రశ్నావళి కూడా 60 ప్రశ్నలు పెడుతుంది, ఎంతమంది సమాధానాలు చెప్పండి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.